Okay, just I am myself introducing to you the team. See, myself, I am a certified corporate trainer. I am a valid CPC credentialized specialist, and I am complete RCM specialist. See, basically, I have graduated from Nizam Sandi, NIMS University. I am a nursing graduation. After that, I have worked in the clinical platform. నథింగ్ బట్ నేను ఒక నర్స్గా ఒక 1 year or 2 years చేశానండి. దట్ టు ఇన్ ద ఐసీయూ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో కవర్ చేశాను. నౌ ఇన్ ద కరెంట్ ఫీల్డ్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 10 years of experience in the current field. I hold all the experiences, like I worked in all the streams which are present in the RCM. Currently I am working as a trainer. Moving on to what you will learn. ఏం నేర్చుకుంటారు ఈ ప్రెజెంటేషన్ వల్ల? అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ మెడికల్ కోడ్ మా. ఇప్పుడు మీకు ఒక పిన్ కోడ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయంటే ఎవరైనా ఏం చెప్తారండి? ఒక 6 characters అని చెప్తారు. మీకు తెలుసా ద ఫస్ట్ 3 characters ఆల్వేస్ డిస్క్రైబ్ యువర్ ఏరియా కోడ్ అని? ఎవరికైనా తెలుసా అండి? ఇప్పుడు 522410 అని చెప్తున్నానండి. ఫస్ట్ 522 అంటే 5 సిరీస్తో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా మీకు తెలుసుంటే అది ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ అలానే 112143 అని చెప్పాను. 11 సిరీస్తో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా హర్యానా. అంటే ఫస్ట్ 3 charactersే మీకు పిన్ కోడ్లో మీరు ఉండే ఒక ఏరియా కోడ్ ఎలా రిప్రజెంట్ చేస్తుందో, అలానే మీకు మెడికల్ కోడింగ్లో ఫస్ట్ 3 characters ఆల్వేస్ డిస్క్రైబ్ యువర్ పర్టికులర్ ఎనటామికల్ లొకేషన్ అని చెప్పొచ్చు, లేకపోతే పర్టికులర్ చాప్టర్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రతి కోడ్కి కూడా కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ICD-10-CM అన్నానంటే ICD-10-CM అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. అసలు ఇది ఎందుకు వాడతారు? అది పేషెంట్ వచ్చిన డిసీజ్కి కానీ, సిమ్టమ్కి కానీ, లేకపోతే పేషెంట్ చెప్పే సైన్కి కానీ మనం వాడతాం. అలానే ఎక్స్టర్నల్ కాజెస్ అని చెప్తున్నాను. ఎక్స్టర్నల్ కాజెస్ అంటే ఏంటి? మీకు ఈ జబ్బు రావడానికి గల కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ వచ్చింది ఈరోజు హెడ్ ఇంజూరీ అని హాస్పిటల్కి వచ్చాడండి. ఆ హెడ్ ఇంజూరీ రావడానికి గల కారణం ఏంటి? అది రావడానికి గల కారణం మీకు అవ్వడమైన యాక్సిడెంట్, మీకు అయిన యాక్సిడెంట్. సో ఇక్కడ యాక్సిడెంట్ అనేది ఎక్స్టర్నల్ కాజ్ అండి. సో ఎక్స్టర్నల్ కాజెస్కి కానీ, డిసీజెస్కి కానీ మనం వాడతాం కదా. ఆ ICD-10-CMలో బేసిక్ కోడ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుందండి? మీరు గమనిస్తే ఇదిగోండి ఈ బుక్ అండి, ICD-10-CM. సో ఇప్పుడు మీకు బాగా డౌట్ రావచ్చు, అమ్మో ఆల్మోస్ట్ 1000 pages ఉన్నాయి కదా, 1000 pages బై హార్ట్ చేయాలా? నో నీడ్ టు బై హార్ట్ ఎనీథింగ్, నో నీడ్ టు బై హార్ట్ ఎనీథింగ్. సో జస్ట్ చూడండి ఎలా నావిగేట్ చేస్తున్నానో. ఇక్కడ చూడండి, ICD-10-CM ఫర్ డిసీజెస్ అండ్ ఇంజురీస్. సో ఇది సిమిలర్ టు ఎలా ఉంటుందంటే మీకు ఒక డిక్షనరీ అని చెప్పొచ్చు. మీరు డిక్షనరీలో ఎలా వెళ్ళి వెతుకుతారో మీకు అర్థం కానీ ఒక మెడికల్ వర్డ్కి కానీ, లేకపోతే మీకు అర్థం కానీ ఏదైనా ఒక ఇంగ్లీష్ సెంటెన్స్కి కానీ మీరు ఎలా అయితే వెళ్ళి వెతుకుతారో, సేమ్ అలానే ఇక్కడ కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది, సిమిలర్ టు డిక్షనరీ. ఇక్కడ హెడ్ ఏక్ అన్నాను కదా, హెచ్ అనే ఆల్ఫాబెట్కి వెళ్ళి జస్ట్ హెడ్ ఏక్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మీరు గమనిస్తే ఇక్కడ హెడ్ ఏక్ కంటిన్యూడ్. సో మీకు ఒక పేజ్లో 3 columns ఉంటాయి. సో ఇక్కడ 3rd columnలో హెడ్ ఏక్ కంటిన్యూడ్ అన్నాడంటే అంటే హెడ్ ఏక్ ఎక్కడ స్టార్ట్ అయినట్టుంది? 2nd columnలోనే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే హెడ్ ఏక్ ఇట్ ఈస్ విత్ R51. క్లియర్? సో ఇంత ఈజీ సెర్చ్ చేయడం. కాకపోతే దీంట్లో ఒక చిన్న మైనర్ చేంజెస్ ఉన్నాయి. అవన్నీ మనం గో ఫోర్త్ రెగ్యులర్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అండ్ ఇఫ్ యూ సీ హియర్, హెడ్ ఏక్ ఎన్ని కోడ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి? R51. అలానే ఒక చిన్న ఎగ్జాంపుల్, హ్యాండ్ పెయిన్. సో చూడండి, పెయిన్ అన్నాడు, ఎక్కడ చెప్తున్నాడు? హ్యాండ్ అన్నాడు. హ్యాండ్ అనేది ఏంటి? జాయింట్. సో హ్యాండ్ M7964-. So go to M7964 in the tabular list.
సో ఆ ఐఫన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే అది ఇంకా కంప్లీట్ కోడ్ కాదండి. దానికి కంప్లీట్ కోడ్ ఇంకొక ఎడిషనల్ క్యారెక్టర్ ఉంది అని అర్థం. సో గో టు M79.64. సో ఇక్కడికి వెళ్తే ఇదేం చెప్తుంది, పెయిన్ ఇన్ హ్యాండ్ అండ్ ఫింగర్స్ అని చెప్తుంది, కానీ లెఫ్ట్ సైడ్ ఒక ఇండికేషన్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో దట్ ఈస్ సిక్స్త్ క్యారెక్టర్. ఆ సిక్స్త్ క్యారెక్టర్ ఎక్కడుంది, M7964 సిరీస్లో ఈ కిందవన్నీ దాని యొక్క సిక్స్త్ క్యారెక్టరేనండి. ఇప్పుడు నేనేం చెప్పాను, హ్యాండ్ పెయిన్ అని చెప్పాను, అంతేకాని అది కుడి పక్కన ఎడం పక్కన అనే ఇన్ఫర్మేషన్ నేను అసలు ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరేం తీసుకోవాలి, అన్స్పెసిఫైడ్ హ్యాండ్. సో కోడ్ ఏంటి, M79643. అంటే ఇక్కడ మీకు 64 అనేది ఇన్కంప్లీట్ కోడ్, 643 అనేది కంప్లీట్ కోడ్. సో మీరు ఇక్కడ గమనిస్తే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, 6 క్యారెక్టర్స్. సో ఆల్మోస్ట్ మీకు ఒక ఐసీడీ 10CMకే మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక కోడ్ 3 అంటే 3 క్యారెక్టర్స్తో కూడా ఒక కోడ్ ఫినిష్ అవ్వచ్చు. అంటే మినిమం 3, మ్యాక్సిమం 7 క్యారెక్టర్స్ ఉంటాయండి ఒక పర్టికులర్ ఐసీడీ 10CM కోడ్కి. అలానే ఇది సిపిటి అండి, దీన్ని సిపిటి అంటారు. సిపిటి అనేది దేనికి వాడతారు అంటే సర్జరీ కోడింగ్ అని చెప్పొచ్చు. అంటే పేషెంట్కి ఏదన్నా సర్జరీ జరిగితే ఆ సర్జరీకి మనం సిపిటి బుక్ నుంచి యూస్ చేసి కోడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి చీము గడ్డ ఉందండి, చేతి మీద చీము గడ్డ ఉంది. ఆ చీము గడ్డను ఏం చేశాడు, ఒక చిన్నగా ఒక కోత పెట్టి దాంట్లో నుంచి చీమును తీసేశాడంట. అంటే దాన్ని ఏమంటారు, ఇన్సిషన్. ఇన్సిషన్ అంటే దాన్ని కోత అంటారు, అంటే ఒక చిన్న స్లిట్. తీసేశాడు అనడాన్ని ఏమంటారు, డ్రైనేజ్ అంటారు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, చీముగడ్డ దేని మీద వచ్చిందని చెప్పాను, హ్యాండ్ మీద ఉందని చెప్పాను. అంటే అది స్కిన్ రీజియనేగా. సో స్కిన్ రీజియన్లో ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్కి వెళ్ళి దాంట్లో యాబ్సెస్ అని అంటారు కదా, చీముగడ్డను ఏమంటారు మన మెడికల్ టర్మ్లో, యాబ్సెస్ అంటారు. సో ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఆఫ్ యాబ్సెస్ సింపుల్ ఆర్ సింగిల్ 10060. అంటే మీకు ఒక సర్జరీకి కూడా మీరు గమనిస్తే ప్రతి ఒక్క సర్జికల్ సిపిటికి కూడా మీకు మినిమం 5 క్యారెక్టర్స్ ఉంటాయి. అదే సేమ్ ఇప్పుడు దీన్ని హిక్పిక్స్ అంటారండి. ఇదేంటి, ఇప్పుడు ఏదైతే సర్జరీ చేస్తున్నాడో సర్జరీ చేసేటప్పుడు మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ సప్లై కానీ లేదు మెడిసిన్స్ కానీ అవన్నీ మనం హిక్పిక్స్ బుక్ నుంచి కోడ్ చేస్తాం. హిక్పిక్స్ అంటే హెల్త్ కేర్ ప్రొసీజరల్ కామన్ కోడింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కూడా మీరు ఏదన్నా ఒక కోడ్ స్ట్రక్చర్కి వెళ్ళి చూసుంటే, జస్ట్ ఏదైనా ఒక కోడ్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్యాప్ ఫర్ బ్రెస్ట్ పంప్ బాటిల్. అంటే ఏదైతే మనం బ్రెస్ట్ పంప్ బాటిల్ వాడుతున్నామో దానికి క్యాప్ కనుక రీప్లేస్మెంట్ చేస్తే అలాంటప్పుడు మీరు A4283 అంటే ఇక్కడ కూడా ఒక కోడ్ క్యారెక్టర్ అనేది మీకు మినిమం 5 క్యారెక్టర్స్ ఉంటున్నాయి. అంటే సో వాట్ ఎవర్ ద book that you are using or whatever the coding information that you are going to do, ప్రతి దానికి ఒక కోడ్ క్యారెక్టర్ అనేది ఉంటుందండి. అంటే ఒక కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఐసీడీకి అయితే 3 నుంచి 7 క్యారెక్టర్స్ ఉంటాయి, సిపిటికి హిక్పిక్స్కి అయితే 5 క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ ద కోడింగ్ సిలబస్. ఇది నేను అప్కమింగ్ స్లైడ్లో చెప్తాను, నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. అండ్ స్పెషాలిటీస్ ఆల్సో. And you will also gain the knowledge how to book a or how to click a code from the coding book as well as software. సో ఇప్పుడు నేను బుక్లో ఇందాక హెడ్ ఏక్కి ఎలా వెతుకుతారో హ్యాండ్ పెయిన్కి ఎలా వెతుకుతారో చూపించాను చూసారా, సేమ్ అలానే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు డిక్షనరీ అని చెప్పొచ్చు. మీరు డిక్షనరీలో ఎలా వెతుకుతారో అలానే వెతకాలి. సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో ఎలా వెతుకుతారు అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో ఆల్రెడీ దీంట్లో ఇండికేట్ చేశాను. యూ కెన్ గో ఇన్ టు దట్. దెన్ యూ ఆల్సో విల్ గెయిన్ ద నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్. ఇప్పుడు మన ఇండియాలో హెల్త్ రికార్డ్ అనగానే అందరికీ ఎలా గుర్తుంటుందండి, మ్యాక్సిమం ఏ ఫిజిషియన్ అయినా కానీ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంటేషనే వాడతాడు.
ఏ ఫిజిషియన్ అయినా కానీ హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషనే. ఓన్లీ ఫ్యూ హాస్పిటల్స్, అదేంటి ఎల్వి ప్రసాద్, జిప్మెర్ హాస్పిటల్స్, ఎయిమ్స్ హాస్పిటల్స్, వాటిల్లో మటుకే మీకు ఆన్లైన్ రికార్డ్ కాపీ ఉందండి. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తారో అంతా ఆన్లైన్లో టైప్ చేసుకొని ఆన్లైన్ రికార్డ్ వెర్షన్ ఉంది. బట్ వేరెవర్ ద క్లినిక్ దట్ యు ఆర్ విజిటింగ్, మీరు ఏ క్లినిక్ అయితే వెళ్తారో, లేదు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ డాక్టర్స్ అందరూ కూడా హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషనే వాడుతున్నారు ప్రెసెంట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఫ్యూ ఆఫ్ ది హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషన్స్. సో జస్ట్ చూడండి, ఇక్కడ ఇది ఒక కేస్ స్టడీ అని చెప్తే దీంట్లో ఇది సెమీ హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషన్ అని చెప్పొచ్చండి. దిస్ ఈస్ వెరీ సెమీ హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇది హెచ్పిఐ అంటే హిస్టరీ ఆఫ్ ప్రెజెంట్ ఇల్నెస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం వాడికి ఏ జబ్బుతో వచ్చాడు, అందులో చీఫ్ కంప్లైంట్ అనేది ఏ జబ్బుతో వచ్చాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లెఫ్ట్ని రౌండ్ చేశారంటే లెఫ్ట్, ఇక్కడ వ్రిస్ట్ ఫోరామ్ ఆర్ ఎల్బో రౌండ్ చేశారు అంటే ఇంజురీ టు లెఫ్ట్ వ్రిస్ట్ ఫోరామ్ ఆర్ ఎల్బో అని ఇండికేషన్ ఇస్తున్నాడు. ఆన్సెట్ దగ్గర ఏం చెప్తున్నాడు, ఈ రోజు అనేది మార్క్ చేశాడు టుడే. వేర్ అన్న దగ్గర ఏం మెన్షన్ చేశాడు, హోమ్ అంటే ఇంటి దగ్గరే జరిగిందంట అది. కాంటెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఫాల్ అంటున్నాడు అంటే కింద పడడం వల్ల జరిగిందంట. అది క్లియర్గా ఇక్కడ చూడండి హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషన్లో ఎలా రాశాడు, ఫాల్ ఫ్రమ్ ప్లే హార్స్ అంటే ఆడుకునే గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. అది కూడా ఎవరు స్టేట్ చేస్తున్నారు, వాళ్ళ మామ్ చెప్తుంది. ఎందుకు అంటే పేషెంట్ ఏజ్ చాలా చిన్న వయసు కాబట్టి. స్టేట్స్ చైల్డ్ వోంట్ యూజ్ లెఫ్ట్ ఆర్మ్, కింద పడ్డ దగ్గర నుంచి తన పిల్లవాడు తన చెయ్యి అసలు వాడడం లేదంట. అండ్ రెఫ్యూజెస్ టు లెట్ హెర్ టచ్ ఇట్, దాన్ని ముట్టుకొని ఇవ్వడానికి కూడా తను ఎలో చేయడం లేదు, ఎందుకు అంటే అంత పెయిన్ ఉంది కాబట్టి. సో ఇది ఒక టైప్ ఆఫ్ సెమీ హెల్త్ రికార్డ్ అని చెప్పొచ్చండి. అంటే దీంట్లో మీకు సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విల్ బి ఆల్రెడీ ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్, దాంట్లో డాక్టర్ జస్ట్ హైలైట్స్ చేస్తాడు, కింద మొత్తం ఎక్కడైతే నెససరీ ఇన్ఫర్మేషన్ ఉందో దేర్ హీ విల్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, హెల్దీ, నో హిస్టరీ ఆఫ్ ప్రయర్ ఫ్రాక్చర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ హెల్దీయే, అంతకుముందు ఏ ఫ్రాక్చర్స్ లేవు, ఏ హాస్పిటలైజేషన్ కూడా లేదు పేషెంట్కి. సో ఇంక అవన్నీ నార్మల్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఎల్బో దగ్గరను మీ వ్రిస్ట్ ఆర్ ఫోరామ్ దగ్గర తను మళ్ళీ మార్క్ చేస్తున్నాడు. అండ్ ఇఫ్ యు సీ ద నెక్స్ట్ పేజ్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏం లేదు, ప్రొసీజర్స్ ఏమీ చెప్పడం లేదు. ఇక్కడ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నాడంటే ఫెల్ ఆఫ్ హార్స్ టుడే, లెఫ్ట్ ఎల్బో పెయిన్, ఇంప్రెషన్లో నర్స్ మేడ్ ఎల్బో, డిశ్చార్జ్ డిస్పోజిషన్ ఇంటికే అని మార్క్ చేశాడు. ఇక్కడ గమనిస్తే క్లోజ్డ్ రిడక్షన్ ఆఫ్ నర్స్ మేడ్ ఎల్బో, క్లోజ్డ్ రిడక్షన్ ఆఫ్ లెఫ్ట్ సబ్లక్స్డ్ రేడియల్ హెడ్ అది రాశాడు. అంటే మీరు ఒక కొత్త ఐడియా అనేది ఉండాలండి. అంటే ఒక మెడికల్ రికార్డ్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం కంప్లీట్ టైప్డ్ రికార్డ్ ఉండొచ్చు, కొన్నిసార్లు సెమీ రికార్డ్ ఉంటుంది, కొన్నిసార్లు కంప్లీట్ హ్యాండ్ రిటన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే మీకు కొంతన్నా ఒక మెడికల్ రికార్డ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటే, సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు రీడ్ ఇట్, రైట్? సో దట్స్ వాట్. దెన్ మూవింగ్ ఆన్ టు ఐడెంటిఫై ద టూల్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మెడికల్ కోడింగ్. ఇక్కడ టూల్స్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ టూల్స్ అని చెప్పొచ్చండి. మనం అంటే మన వర్క్ చాలా ఈజీగా చేసుకోవడానికి అడాప్ట్ చేసిన మోడల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఒక వాట్సాప్ యూజ్ చేస్తున్నారంటే దానివల్ల ఏమవుతుందండి, ఒకటేసారి ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఒకటేసారి ఒక 50 మెంబర్స్కి లేకపోతే 100 మెంబర్స్కి ఒకటేసారి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక 400 మెంబర్స్కి కూడా మీరు షేర్ చేయొచ్చు ఒక ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఒకటేసారి ఒక 5 or 6 పీపుల్ యూ కెన్ గ్రూప్ చాట్ విత్ ఈచ్ అదర్ కదా. అంటే అది అంత ఈజీగా మీకు హెల్ప్ అవుతున్నప్పుడు సేమ్ అలానే మెడికల్ కోడింగ్కి కూడా కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయండి. ఇఫ్ యూ ఫాలో దట్ సాఫ్ట్వేర్ టూల్స్ అది మీ వర్క్ని చాలా ఈజీ చేస్తుంది. అండ్
హౌ టు అబ్టైన్ ఏ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద ఎన్రోలింగ్ ఆఫ్ ఏ సర్టిఫికేషన్. ఇందులో నేను ఇందాకటి నుంచి సర్టిఫికేషన్ అంటున్నాను. అసలు అది ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దాని ఫీచర్స్ ఏంటి, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అవన్నీ కూడా అప్కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. సో జస్ట్ అందరికీ అవేర్నెస్ ఉండాలి. ఆల్రెడీ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, జస్ట్ నథింగ్ బట్ కన్వర్ట్ చేయడం అని చెప్పొచ్చు, లేకపోతే మార్చడం అని చెప్పొచ్చు. ఏదైతే టెక్స్ట్ డేటా ఉంటుందో దాన్ని మనం న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేస్తాం. అయితే ఇందులో మనం జబ్బులు ఒకటే కాదండి, జబ్బులు, పేషెంట్ చెప్పే కంప్లైంట్స్, పేషెంట్కి చేసిన సర్జరీలు, పేషెంట్కి ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ కూడా మనం కన్వర్ట్ చేస్తాం. కానీ అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోడ్ తోటి. దెన్ అయితే చాలా మందికి ఒక ఐడియా ఏంటంటే కోడింగ్ అనేది ఒక యూఎస్కి సంబంధించిన ప్రాసెసే అనుకుంటున్నారు. ఎందుకంటే మన ఇండియాకి ప్రెసెంట్ అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్ వస్తుంది ఓన్లీ యూఎస్ నుంచి మటుకే. అందుకని అందరూ యూఎస్ ఒకటే ఉంది అనుకుంటున్నారు. కానీ వేరే అదర్ కంట్రీస్లో కూడా ఇది అడాప్టెడ్ మోడల్ అండి. వేరే అదర్ కంట్రీస్లో కూడా మెడికల్ కోడింగ్ ప్రాసెస్ అనేది ఉంది. కాకపోతే అది చేయడానికి వేరే అదర్ సర్టిఫికేషన్స్ అనేది కావాలి. సో దాట్ ఐ విల్ బి డిస్కసింగ్ డీటెయిల్ ఇన్ దట్ పర్టికులర్ స్లైడ్. మూవింగ్ ఆన్ టు ద బెనిఫిట్స్. బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు. అసలు కోడింగ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ ఉపయోగాలు ఏంటి? మెయిన్గా చెప్పాలి అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ అండి. నాకు గుర్తున్నంత వరకు నా చిన్న వయసులో, అంటే వెన్ ఐఎమ్ ఆల్మోస్ట్ 15 years or 20 years, అట్ ద టైం మా ఇంటికి వచ్చి చాలామంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది పలానా జబ్బుతో బాధపడుతున్నారు, ఎవరెవరు చనిపోయారు అని చెప్పేసి స్టాటిస్టికల్ అనాలిసిస్ అలా కలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక 5 or 6 years బ్యాక్ ఆధార్ వచ్చిందో, ఆధార్ వల్ల అంత డేటా ఈజీ అయ్యింది అనుకోవచ్చు. బట్ అదర్ కంట్రీస్లో ఎలా అంటే ఈ కోడింగ్ ప్రాసెస్ వల్ల చాలా ఈజీ అయిందండి. వాళ్ళకి జబ్బుకు సంబంధించిన డేటా కానీ, చనిపోయిన వాళ్ళకి సంబంధించిన డేటా కానీ, అంటే పాండమిక్ ఆర్ ఎండమిక్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు, లేకపోతే మార్బిడిటీ ఆర్ మార్టాలిటీ డేటా అని చెప్పొచ్చు. ఈ ప్రతి డేటా కూడా చాలా ఈజీగా క్యాప్చర్ జరుగుతుంది బికాస్ ఆఫ్ మెడికల్ కోడింగ్. అలానే డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూప్ రీఎంబర్స్మెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ మన మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ సినారియోస్లో ఏమవుతుందంటే, మీరు ఒక అపోలో హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి అడ్మిట్ అయ్యారు అంటే వాళ్ళు ఏం చేస్తారండి, ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 500 రూపీస్ ఛార్జ్ చేశారండి. సేమ్ అలానే మీరు ఒక క్లినిక్కి వెళ్ళారండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, సేమ్ ఫీవర్ అని చెప్పి వెళ్ళారు, ఓకేనా, వాళ్ళు కూడా సేమ్ ఇన్వెస్టిగేషన్స్ తీశారు. వాళ్ళ దగ్గర మీరు ఒక 24 hours అడ్మిట్ అయ్యారు, కానీ వాళ్ళ దగ్గర ఎంత, 100 రూపీస్. అంటే ఇక్కడ ఏమన్నా ఈవెన్నెస్ ఉందని చెప్పి చెప్తారా మీరు? అక్కడ 500 రూపీస్, ఇక్కడేమో 100 రూపీస్. అంటే ఇక్కడ ఏంటి అంటే కాస్ట్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ వేరీ. ఓకే, ఇట్ విల్ వేరీ ఇన్ when you are going to the hospital or when you are going to the clinic. See, I can say that both the doctors are treating well. Okay, both the doctors are doing the same type of treatment, but it was varying in our case. But when you see in other states, those who are following the medical coding model, ఎవరైతే మెడికల్ కోడింగ్ మోడల్ వాడుతున్నారో అక్కడ ఏంటి అంటే నువ్వు ఏ హాస్పిటల్కైనా వెళ్ళు, సేమ్ కంప్లైంట్తో వెళ్ళు, సేమ్ కంప్లైంట్తో ఒకరోజు అడ్మిట్ అవ్వు, అక్కడ మీకు పడేది సేమ్ ఛార్జెస్ అండి. అక్కడ వేరే ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ 500 అయితే అక్కడ 500 అంతే. అలానే ఆల్మోస్ట్ ఇక్కడ ఎలా జరుగుతుంది సినారియో, మనం ఒక హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, మనం ప్రతిసారి కూడా ఫైల్లో పేపర్స్ పెట్టుకొని క్యారీ చేసుకొని వెళ్తూ ఉండాలి ఫిజిషియన్ దగ్గరికి. ఒక ఆన్లైన్ మోడల్ ఉందనుకోండి, మీరు అసలు క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా. అలానే మీ రికార్డు ఎప్పటికీ కూడా మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా దాన్ని ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే దానివల్ల ఈజీ స్టోరేజ్ అని చెప్పొచ్చు. అలానే డేటా వెళ్ళిపోతుంది పోతుంది అన్న భయం లేదు, ఓకేనా. అండ్ మీరు ఆ డేటా క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు వెళ్ళి చూపించుకునే హాస్పిటల్లో జస్ట్ మీ ఇన్సూరెన్స్ కార్డ్ నెంబర్ చెప్తే చాలు, మీ పాత ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ డేటాకి వచ్చేస్తుంది. సో దట్స్ వాట్, ఇదంతా కూడా మెడికల్ కోడింగ్ యొక్క బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. హిస్టరీకి వచ్చేసరికి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ 17th centuryలోనే ఇంప్లిమెంట్ అయిందండి. కానీ ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఇంగ్లాండ్ వాళ్ళు. అప్పట్లో వాళ్ళు వాడింది దేనికోసం అంటే ఓన్లీ డెత్ రేట్ అనాలిసిస్ కోసం వాడేవాళ్ళు. ఇక తర్వాత 1830లో విలియం ఫార్ అని ఒక బ్రిటిష్ ఎపిడమాలజిస్ట్ దీన్ని ఎందుకు వాడాడు అంటే మనం డెత్ రేట్కే కాదు, మనం మార్బిడిటీ డేటాకి కూడా యూజ్ చేయొచ్చు, దట్టు ఎపిడమిక్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అప్పట్లో కలరా ఎక్కువ ఎపిడమిక్ ఈవెంట్.
సో ఆ రిలేటెడ్ డేటాస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ సినారియో కోసం వచ్చారో, ఎప్పుడైతే ఆ అసెస్మెంట్ కోసం వచ్చారో, మన యుఎస్ వాళ్ళు ఆ సెమినార్కి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు 1930s వాళ్ళు ఇది యూస్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉండుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కింద మార్చేసి టోటల్ దీన్ని నాట్ ఓన్లీ ఫర్ మార్బిడిటీ అంటే డెత్ రేట్కి డిసీజ్ రేట్కే కాదు, పేషెంట్ ఏదైతే ఇల్నెస్ కోసం కానీ ఇంజ్యూరీస్ కోసం కానీ హాస్పిటల్కి ఎన్కౌంటర్ అవుతాడో సో ఆ రిలేటెడ్ అన్నిటికీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ ఇంకా WHO గవర్నమెంట్ అందరూ అప్రూవల్ చేసుకొని దీన్ని ఎన్రోల్లోకి తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి 2014 దాకా కూడా మనం వాడిన వెర్షన్కి వచ్చేసరికి ICD 9CM అంటారండి, అంటే 9th వెర్షన్. 2015 నుంచి మనం వాడే వెర్షన్ ICD 10CM వెర్షన్. మేబీ ఇన్ 2023 ఎండింగ్ ఇట్ మైట్ బి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ICD 11 వెర్షన్ అని చెప్పొచ్చు. దెన్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. రెవెన్యూ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మనీ, ఇన్కమ్, శాలరీ. చాలామంది అదే చెప్తారు. సో ఇక్కడ ఒక పేషెంట్ని ఒక ఫిజిషియన్ ట్రీట్ చేశాడు అంటే ఆ ఫిజిషియన్కి శాలరీ ఎలా వస్తుందండి? మన ఇండియాలో అయితే మీరు పేషెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే పేషెంట్ అనుకోండి, శ్రీకాంత్ గారు డాక్టర్ అనుకోండి. నేను శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ శ్రీకాంత్ గారికి కట్టాల్సిన కన్సల్టేషన్ ఫీ కడితేనే నన్ను ఎలో చేస్తారు కదా ఇండియాలో అయితే. సరే వెళ్ళారు, అయిపోయింది. శ్రీకాంత్ గారు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాశారండి నాకు. ఆ ఇన్వెస్టిగేషన్స్కి కూడా మీరు 1800 కట్టండి, అప్పుడే మీకు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాను అని చెప్తారు. వేరాజ్ ఇన్ అదర్ కంట్రీస్లో చూస్తే ఏంటి అంటే పేషెంట్ వచ్చేస్తాడండి డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి, వచ్చేసి జస్ట్ మన ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఎలిజిబిలిటీ చెక్ చేస్తాడు, ఇన్సూరెన్స్ వ్యాలిడా కాదా, అంతే. డాక్టర్ ఇంకా డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన ట్రీట్మెంట్ అంతా కూడా స్కాన్ చేసి దాన్ని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వాళ్ళకి పంపిస్తారు. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వాళ్ళు దాన్ని మొత్తం ట్రాన్స్క్రైబ్ చేస్తారండి. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పేషెంట్కి ఫిజిషియన్ ట్రీట్ చేశాడో అంతా ట్రాన్స్క్రైబ్ చేస్తారు. ఆ ట్రాన్స్క్రైబ్డ్ డేటా మనకి మెడికల్ కోడర్స్కి వస్తుంది. ఈ మెడికల్ కోడర్స్ ఏం చేస్తారు? అందులో జబ్బులేంటి, వాడికి జరిగిన సర్జరీ ఏంటి, వాడు తీసుకున్న మందులేంటి, అవన్నీ మీరు అనలైజ్ చేసి ఏ టెస్టులు జరిగాయి వాటన్నిటికీ మీరు ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్లోకి మారుస్తారు. మార్చిన తర్వాత ఛార్జ్ ఎంట్రీస్ చేసి క్లెయిమ్కి సబ్మిట్ చేస్తారు. క్లెయిమ్ ఇన్ ద సెన్స్ బిల్లింగ్ పీపుల్ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఈ బిల్లింగ్ పీపుల్ వాళ్ళు పోస్ట్ చేసుకొని దాంట్లో ఏమన్నా డినైల్స్ ఉన్నాయా? డినైల్స్ అంటే ఇన్ ద సెన్స్ మీకు హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంటేషన్ అర్థం కాలేదు అంటే పేషెంట్ వచ్చింది హెడ్ ఏక్ అనుకుందాం, కానీ మీరు ఫీవర్ కోడ్ చేశారండి అంటే కంప్లీట్ డినైలేగా ఆ చార్ట్. అంటే చేసిన టెస్ట్ కానీ ఫిజిషియన్ ట్రీట్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ ఒకదాంతో ఒకటి పొంతన లేదు, దాన్ని డినైల్ అంటారు. సో అలాంటి డినైల్స్ వాళ్ళు వెరిఫై చేసుకొని ఈ ఏఆర్ ఫాలోఅప్ వాళ్ళు ఉంటారు. ఈ ఏఆర్ ఫాలోఅప్ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఫిజిషియన్ తోటి, పేషెంట్ తోటి, అలానే మెడికల్ బిల్లర్స్ తోటి, ముగ్గురుతోటి ఒకటేసారి అంటే ఫాలోఅప్ చేసుకుంటూ ఫైనల్గా రీఎంబర్స్మెంట్ అంటే శాలరీగా ఫిజిషియన్కి వచ్చేస్తుందండి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఇది జరగాలి అంటే ఈ 3 పిల్లర్స్ అనేది కంపల్సరీ. ఈ 3 పిల్లర్స్ లేరు అంటే అసలు ఏమీ జరగదండి. అసలు ఇది ఉండాలి అంటే ఫౌండేషన్ ఏంటి? ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆ ఇన్సూరెన్సే లేదనుకోండి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుంది? మన ఇండియాలో అలా లేదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లేదు. కానీ వేరే అదర్ స్టేట్స్లో అందరూ కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళే ఉంటారు. సో అందుకని వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. మూవింగ్ ఆన్ టు ఫ్యూచర్ అండ్ కెరీర్ గ్రోత్ ఇన్ మెడికల్ కోడింగ్ అని చెప్పొచ్చండి. సో కెరీర్ గ్రోత్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. నేను జాయిన్ అయినప్పుడు చెప్పాలి అంటే నేను 8,000 శాలరీకి జాయిన్ అయ్యానండి. ఇప్పుడు ప్రెసెంట్ నా శాలరీ వేరు, ఓకేనా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ జాయిన్ అయ్యే వాళ్ళకి డైరెక్ట్ 50% ఆఫ్ శాలరీస్తో జాయిన్ అవుతున్నారు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇక్కడ కెరీర్ గ్రోత్ చూసుకుంటే మీరు ఒకసారి సర్టిఫైడ్ అయ్యి మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే మీకు ఒక పొజిషన్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అనో, లేకపోతే జూనియర్ కోడర్ అనో, లేకపోతే మెడికల్ కోడింగ్ ఎగ్జిక్యూటివ్ అని అలా ఇస్తారు. ఒక 1 or 2 years అవ్వగానే సీనియర్ కోడర్,
గ్రూప్ కోఆర్డినేటర్, టీమ్ లీడర్, ట్రైనర్, అసిస్టెంట్ మేనేజర్ అలా మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ అచీవ్ అవ్వాలంటే అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద సర్టిఫికేషన్. అంటే ఒక అప్రూవ్డ్ సర్టిఫికేషన్ ఉందనుకోండి, మీరు తొందరగా ఈ పొజిషన్స్కి వెళ్ళగలుగుతారు. అట్ ద సేమ్ టైం కంప్లీట్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ యువర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చండి. మీకు సర్టిఫికేషన్ ఉన్నా మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతే మీకు ఎలా వస్తుంది ఆ అచీవ్మెంట్? దాంతోపాటు ఒక ఎడిషనల్ స్కిల్స్ కూడా కావాలి. మీరు చేసే వర్క్ కాకుండా నేను ఎడిషనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడర్ అండి, కానీ మీలో ఒక టాలెంట్ ఉంది, మీరు ట్రైనింగ్ కూడా ఇవ్వగలుగుతారు. సో అలాంటి ఎడిషనల్ స్కిల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏ పొజిషన్ అయినా మీ చేతుల్లోనే ఉంది. దాట్స్ ఇట్. అండ్ శాలరీ యాజ్ వెల్ యాజ్ పొజిషన్. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్ని అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఆల్మోస్ట్ వెన్ యూ ఆర్ సర్టిఫైడ్. అండ్ మీకు అబ్రాడ్లో ఎవరైనా కనెక్షన్స్ ఉంటే యూ కెన్ గెట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్ అండ్ మీరు మీకే బాస్, అంటే మీరే బాస్. దాట్స్ ఇట్. ఇవన్నీ అచీవ్ అవ్వాలంటే ఏది ఇంపార్టెంట్ అంటే, ఇవన్నీ పక్కకు పెడితే మీరు వీటిల్లో స్ట్రాంగ్గా లేరు అంటే ఇవేవి అచీవ్ అవ్వలేరు. ఆ స్ట్రాంగ్నెస్ దేంట్లో ఉండాలి అంటే ఎనాటమీ ఫిజియాలజీ ఖచ్చితంగా ఐడియా ఉండాలి, టర్మినాలజీ అనేది గట్టిగా తెలిసి ఉండాలి, అండ్ అబ్రివేషన్స్ అనేవి మీకు అర్థమై ఉండాలి. అట్ ద సేమ్ టైం ద రిటర్న్ డాక్యుమెంటేషన్ అనేది కూడా మీకు బాగా ఐడియా ఉండాలి. సో ఇవి మీ చేతుల్లో ఉంటే అన్నీ మీ చేతుల్లోనే. ఎవరు చెయ్యాలి? ఎలిజిబిలిటీ. ఈ కోడింగ్ కోర్స్ అనేది ఎవరు చేయొచ్చండి? ఒక ఫిజియోథెరపిస్టా, నర్సింగా, ఫార్మసీయా, బీఫార్మసీయా, బయోకెమిస్ట్రీయా, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే డైరెక్ట్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పొచ్చు, ఆర్ డిప్లొమా హోల్డర్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ అని చెప్పొచ్చు. డిప్లొమా అనగానే ఇక్కడ కొంతమంది ఇంటర్ తర్వాత ల్యాబ్ టెక్నీషియనో, లేకపోతే ఎనస్థీషియా టెక్నీషియనో, లేకపోతే ఫిజిషియన్ అసిస్టెంటో వాళ్ళు కూడా చేయొచ్చండి ఈ కోర్సు. మూవింగ్ ఆన్ టు స్పెషాలిటీస్ ఇన్ మెడికల్ కోడింగ్. కొంతమంది నాకు సర్టిఫికేషన్ అయ్యింది, నేను ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను, సో రోజు వేసేది ఒకటే కోర్సు కదా, ఏముంది దీంట్లో ఎదుగుదల లేదు, ఏమీ లేదు అని అనుకుంటారు. కానీ దీంట్లో చాలా ఎదుగుదల ఉందండి. రోజు వేసేది మీరు ఒకటే కోర్సు, కానీ ఒకటే గైడ్ లైన్స్ ఫాలో అయ్యేది కాదు కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాంక్సిలరీ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి. యాంక్సిలరీ అంటే ఏంటి అంటే మీకు బ్లడ్ శాంపుల్ తీసి టెస్ట్ చేసేది, లేకపోతే మీ బాడీలో ఒక టిష్యూ తీసి టెస్ట్ చేసేది, లేకపోతే మీ బాడీ పైన ఎక్స్రేనో, సిటీయో, అల్ట్రాసౌండో అలా చేసేవన్నీ కూడా యాంక్సిలరీ అంటారు. సో వీటికి ఒక టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయండి. ఇవి కోడ్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలానే హెచ్సిసికి వచ్చేసరికి ఇది క్రానిక్ కండిషన్ కోడింగ్ అని చెప్పొచ్చండి. అంటే పేషెంట్కి ఎప్పటి నుంచో జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులకి ప్రతిసారి ప్రతి మంత్ వాడు వచ్చి మందులు అయిపోగానే ఫాలో అప్ లేకపోతే రిపీట్ ప్రిస్క్రిప్షన్ ఆ టైప్ ఉంటుంది కదా, అవన్నీ కమ్స్ అండర్ హైరార్కియల్ కండిషన్ కేటగిరీ కోడింగ్ అని చెప్పొచ్చు. అలానే ఈడి ఇన్ ద క్యాజువాలిటీ అని చెప్పొచ్చండి. అంటే పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, బయట నడుస్తున్నాను, యాక్సిడెంట్ అయ్యింది, నన్ను దేనికి తీసుకొస్తారండి? అంబులెన్స్ అయినా ఎవరైనా కానీ నన్ను ఎక్కడికి తీసుకొస్తారు? ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంటేగా, నథింగ్ బట్ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ. సో ఆ టైప్ ఆఫ్ కోడింగ్ అంతా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. నాకు 24 గంటలు కడుపుల నొప్పి వచ్చిందండి, సో దానికి నాకు అపెండెక్టమీ సర్జరీ ప్లాన్ చేశారు, సో అది సర్జరీ డిపార్ట్మెంటేగా. నాకు ఫీవర్ ఉంది, అది బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు, అందుకోసం నన్ను ఒక 5 రోజులు అడ్మిట్ అయిన తర్వాత తొందరగా క్యూర్ అయిపోతే తగ్గిద్దాము, అప్పుడు మిమ్మల్ని డిశ్చార్జ్ చేద్దాము అని చెప్తున్నారు. అంటే అది ఇన్పేషెంట్ కోడింగేగా. నాకు కొద్ది రోజుల నుంచి రాచి పుండు ఉందండి, ఆల్మోస్ట్ 1 మంత్ అయినా తగ్గడం లేదు, దాన్ని వూండ్ కేర్ కోడింగ్ అంటారు. నాకు క్యాన్సర్ ఉంది, దానికి ఆంకాలజీ అంటే నథింగ్ బట్ దానికి కీమోథెరపీ, రేడియోథెరపీ, లేకపోతే ఇమ్యునోథెరపీ, బ్రేకీ థెరపీ అవన్నీ కమ్స్ అండర్ ఆంకాలజీ కోడింగ్. పలానా ఈ సర్జరీ చేయడానికి ఎంతో కొంత ఎనస్థీషియా ఇస్తేనేగా సర్జరీ కంటిన్యూ చేసేది, అది ఎనస్థీషియా కోడింగ్. నరాలపైన ఏదైనా చేస్తే అది ఐవీఆర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, హోమ్ హెల్త్ కోడింగ్, అండ్ డినైల్స్ అండ్ అంబులెన్స్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది స్పెషాలిటీస్ దట్ ఐ హ్యావ్ లిస్టెడ్ హియర్. ఇవి కాకుండా ఇంకా మీకు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. ప్రతి స్పెషాలిటీలో దానికి సంబంధించిన స్పెషాలిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకదానితో ఒకటి అసలు మీరు పొంతన పోల్చుకోలేరు. మీరు ఒకవేళ మీకు ఛాన్సెస్ వస్తే మీరు ఎంటైర్ యువర్ కోడింగ్ పీరియడ్
యూ కెన్ డూ ఆల్ దీస్ టైప్ ఆఫ్ కోడింగ్ కోర్సెస్. ఓకేనా? అంటే కోర్సెస్ కాదు, యూ కెన్ డూ ఆల్ దీస్ టైప్ ఆఫ్ కోడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. అంటే మీకు ఛాన్స్ వస్తే అన్నీ నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకుంటే యు ఆర్ ద బాస్, లైక్ కంప్లీట్ ఆర్సిఎం స్పెషలిస్ట్. సో ప్రెసెంట్ నాకు కూడా చాలా ఆల్మోస్ట్ అన్ని ఐడియా ఉన్నాయండి. మూవింగ్ ఆన్ టు మెడికల్ కోడింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. చాలామంది అడిగేది ఏంటి అంటే, ఎందుకు యూఎస్దే మనం చేయాలి, మన దగ్గర ఏవీ లేవా ఇలా ఫాలో అయ్యాయి, చాలామంది అడుగుతారు. మన దగ్గర ఉన్నాయండి, వాళ్ళు ఆల్మోస్ట్ 2020 పాండమిక్ నుంచే ఇవి ఇంప్లిమెంట్ చేశారు. దోస్ ఆర్ లైక్ జిప్మర్, పిమ్స్, ఎయిమ్స్, ఈ హాస్పిటల్స్లోనే స్టార్ట్ చేశారు. కానీ అవి వాటి యొక్క ఓన్ కోడింగ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాయి. కానీ అది సిమిలర్ టు యూఎస్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ అది ఇంకా మనం చెప్పాలి అంటే ప్రతిపాదనలోకి రాలేదు. అది ఒకవేళ వస్తే ఇక మీరు ఆలోచించండి ఎంత డిమాండ్ ఉంటుందనేది మనకి ఇండియాలోనే. మనమే ఇంకా వేరే అదర్ ప్రాజెక్ట్స్ చేయనక్కర్లా, మన ఇండియన్ ప్రాజెక్ట్స్కే మన ఇండియా పీపులే సరిపోరు, అంత వస్తుంది. అండ్ కంపెనీస్కి వచ్చేసరికి మనకి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి కూడా. అండ్ చెన్నై, ముంబై హబ్ సిటీస్ అని చెప్పొచ్చు, వేర్ ఏఏపిసి ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కంపెనీస్కి వచ్చేసరికి ఇవి సిమిలర్ టు ఐటీ ఇండస్ట్రీ ప్యాటర్న్ ఫాలో అవుతాయండి. అంటే 9 to 6 జనరల్ షిఫ్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మీ దగ్గర టాలెంట్ ఉంటుందంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఒక హై పొజిషన్కి మూవ్ చేస్తారు. కానీ అలా మీరు పొజిషన్కి మూవ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక క్వాలిటీ, ప్రొడక్టివిటీ యాజ్ వెల్ యాజ్ మీ పెర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ హియర్. క్లియర్ టీమ్? దెన్ కోడింగ్ కోర్స్ అవుట్లైన్. ఇక్కడ కోడింగ్ కోర్స్కి వచ్చేసరికి బేసిక్ వాళ్ళకి వచ్చేసరికి మాడ్యూల్ 1 టర్మినాలజీ కవర్ అవుతుంది, ఎనాటమీ ఫిజియాలజీ కవర్ అవుతుంది, ఐసీడీ 10CM కవర్ అవుతుంది, అండ్ సిపిటి ఇంట్రొడక్షన్ కవర్ అవుతుంది. అదే సర్టిఫికేషన్ కోర్స్ వాళ్ళకైతే మాడ్యూల్ 1 టర్మినాలజీ, ఎనాటమీ ఫిజియాలజీ, ఐసీడీ 10CM, సిపిటి హిట్ పిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎక్స్ట్రా వాళ్ళకి ఏంటి అంటే మాక్ ఎగ్జామ్ మెటీరియల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద సిపిసి ఎగ్జామ్. వీళ్ళ బేసిక్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 month అండి, కరెక్ట్గా 30 hours ఆఫ్ డ్యూరేషన్. అండ్ సిపిసి డ్యూరేషన్ వచ్చేసరికి 75 hours ఆఫ్ డ్యూరేషన్. మూవింగ్ ఆన్ టు మాడ్యూల్ 1. మాడ్యూల్ 1 టర్మినాలజీ అన్నాను కదా. టర్మినాలజీ అంటే ఏంటి? ఇది సిమిలర్ టు లాంగ్వేజ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క మెడికల్ టర్మ్ కూడా మీకు గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్ నుంచి డెరైవ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకునేది ఎలా? మరి ఇవి గ్రీకు, లాటిన్ వర్డ్ యొక్క మీనింగ్స్ మనకు తెలియదు కదా అని అనుకుంటారు కదా. ప్రతి ఒక్క వర్డ్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒక మెడికల్ టర్మ్ని మనం ఒక 4 words కింద డివైడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క మెడికల్ టర్మ్లో మీకు రూట్ వర్డ్ ఉంటుంది. రూట్ వర్డ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ద బాడీ పార్ట్ అని చెప్పొచ్చండి. అంటే ఆర్గాన్ నేమ్. దీన్నే మనం ఫౌండేషన్ టర్మ్ అంటాం. ఓకే, ఫౌండేషన్ టర్మ్. దెన్ కంబైనింగ్ ఫామ్. కంబైనింగ్ ఫామ్ అంటే ఏంటి అంటే ఒక రూట్ వర్డ్కి ఒక సఫిక్స్కి మధ్య ఉండేది మనం కంబైనింగ్ ఫామ్ అని చెప్పొచ్చు. సఫిక్స్ అంటే ఏదైతే ఒక టర్మ్ మనకి రూట్ వర్డ్కి ఎండింగ్ యాడ్ అవుతుందో దాన్ని సఫిక్స్ అంటారు. ఏదైతే ఒక టర్మ్ మనకి రూట్ వర్డ్కి ముందు యాడ్ అవుతుందో దాన్ని ప్రిఫిక్స్ అంటారు. సో ఇలా మీరు డివైడ్ చేసుకొని చదివితే మీకు ఈజీగా గుర్తుంటాయండి మీ మెడికల్ టర్మ్స్. దెన్ మూవింగ్ ఆన్ టు ద మాడ్యూల్ 2. మాడ్యూల్ 2కి వచ్చేసరికి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. మనం అనాటమీ గురించి చెప్తే మన బాడీ మొత్తం ఒక 10 సిస్టమ్స్ కింద డివైడ్ అయిందండి. వాటిలో మస్కులోస్కెలిటల్, మనం నుంచుంటున్నాం, కూర్చుంటున్నాం, కదులుతున్నాం, ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ మస్కులర్ కోఆర్డినేషన్. మన బాడీ మొత్తం కూడా ఒక ప్యూర్ బ్లడ్ సప్లై అవుతుంది. అలానే హార్ట్కి మొత్తానికి కూడా బ్లడ్ సప్లై అవుతుంది బికాస్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. మనం ఆక్సిజన్ని తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని ఎలిమినేట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. దెన్ బాడీ మొత్తం కూడా ఎక్స్టర్నల్గా మనకి స్కిన్తో కవర్ అవుతుంది. అలా కవర్ అవ్వడం వల్ల మనకి బయట నుంచి వచ్చే ఏ బ్యాక్టీరియా కూడా లోపలికి ఎంటర్ అవ్వడం లేదు. అది బికాస్ ఆఫ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. అదే నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి
మన బాడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్ ఇలా మూవ్ చేస్తేనే ఇది మనకి హైలైట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా హైలైట్ చేస్తున్నాను. అసలు ఈ ప్రాసెస్ ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ ఐఎమ్ గివింగ్ ద ఇంపల్స్. నువ్వు ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ కనపడుతుంది కదా, ఆ ఇంపల్సెస్ అన్నీ బికాస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సరే, మనం 3 పూట్ల తింటున్నాం, అది ఎలా డైజెస్ట్ అవుతుంది? అసలు మన బాడీకి ఎనర్జీ ఎలా వస్తుంది? ఇదంతా బికాస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అండి. దెన్ యూరినరీ సిస్టమ్కి వచ్చేసరికి మనం తాగే వాటర్ ఏదైతే ఉందో అది యూరిన్ కింద ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది, అసలు యూరియా అనే వేస్ట్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, ఇదంతా కమ్స్ అండర్ యూరినరీ సిస్టమ్. దెన్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎవ్రీ మంత్ ఒక ఫీమేల్కి మెన్స్ట్రల్ పీరియడ్ ఉంటుంది కదండి, ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటి, ఎల్హెచ్ అంటే ఏంటి, అసలు పిట్యూటరీ గ్లాండ్ ఎందుకు రెస్పాన్సిబుల్ అవ్వాలి. సరే, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక డెలివరీ అయిన తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది కదా, ఆ ఫీడింగ్ ఇవ్వడానికి గల ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటి? సో ఇవన్నీ వి విల్ లెర్న్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్. దెన్ లింఫాటిక్ సిస్టమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ పాండమిక్ ఈవెంట్ వచ్చింది కోవిడ్, కానీ చాలామంది ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉండడం వల్లనే దాని నుంచి బయటపడ్డారు, బికాస్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ అండి. ఆ ఇమ్యూన్ మెకానిజం అనేది మనం తెలుసుకుంటాం. అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇప్పుడు కొత్త జనరేషన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అసలు మేల్ హార్మోన్స్ ఏంటి, ఫీమేల్ హార్మోన్స్ ఏంటి, ఇవన్నీ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మూవింగ్ ఆన్ టు మాడ్యూల్ 3. మాడ్యూల్ 3 వచ్చేసరికి ఐసిడి 10 cm. అసలు ఐసిడి 10 cm అంటే ఏంటి? ఓకే, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1 ఈ బుక్ అప్డేట్ అవుతుందండి. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1 ఈ బుక్ అప్డేట్ అవుతుంది. అలానే ఒక కోడ్ స్ట్రక్చర్లో మీరు గమనించేది మినిమం 3 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 7 క్యారెక్టర్స్. ఆఫ్టర్ ఎవ్రీ 3 క్యారెక్టర్స్ తర్వాత ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది, దాన్నే మనం కేటగిరీ అంటాం. అయితే ఈ బుక్ డిస్కసింగ్ అబౌట్ ఐసిడి 10 cm ఫీచర్స్, రైట్? సో సి టీమ్, హియర్ as we have discussed, you will be having a book, right? See, in the ICD 10 cm, you will be divided into 2 halves, ma. This book is divided into 2 halves. See, the first half of the book, it is similar to dictionary. Here you will be having 2 dictionaries. One is index to diseases and the other is index to external causes. And you are having the 2 tables. One is a neoplasm table and the other is table of drugs and chemicals. So these are all present in the first half of the book. When you see the second half of the book, you will be having the tabular list of diseases, ma. Means each and every infection related will be grouped under chapter 1. Each and every cancer related will be grouped under chapter 2. Each and every blood and blood forming related will be grouped under chapter 3. So like how you will be having from chapter 1 to 22 chapters. So each and every chapter will have certain specific coding guidelines. When you see the format of the book, when you go to the ICD 10 cm format, see here, see in the alphabetical index, nothing but the dictionary which is in the first half of the book, you will be having the format. It was organized like the main term, the sub term. Okay, if you see in other categories, this is a main term, artery is a sub term and basilar is a sub term. So the organization of the book in the dictionary or alphabetical index, all the ICD codes are organized in the form of main term, sub term and sub term. So just look at here. If I am asking you like aberrant artery in eye, so what is a ICD you will pick out? You will go to the main term aberrant and then go to the subterm artery. In that you need to see the subterm eye. So whatever the code that was next lying to it, that is Q15.8. So if you see here, immediately after your main term there was some space and your subterm is existed, and immediately after your subterm there was some space and your subterm is existed. So these spaces we will be calling it as indented space. So because of this, documented it as indented format. Clear, team? Then moving on to
the CPT. If you see here, CPT format, we will be calling it as, see, this is the standalone code and this is the indented code now. If you see here, 10060 is a standalone code and 10061 is a indented code. Why? Because the indented code will always depend upon the complete features of the standalone code until the semicolon. Now, if you want to read the description of 10060, that is incision and drainage of abscess, simple or single. If you want to read for 10061, this you need to depend upon the sentence like incision and drainage of abscess, complicated or multiple. In such case, it will be like 10061. So this is about the formats of the bookmark. So this all I have discussed in module 3 and this is the module 4. See, module 4, it deals with the CPT and HCPCS. CPT is nothing but current procedural terminology, and see, this surgical coding we will be using in outpatient surgery. Whereas in inpatient, if the patient is undergoing a surgery, in such case, we will be using the book ICD-10 PCS, Procedural Coding System. See, this book was published by AMA, American Medical Association. Every year, Jan 1st, this book will be updated. And all the code starts with a numerical code. And if you see, the CPT book consists of the 3 categories, you can see here. See, this is a CPT book. See, these are the 3 categories. You can see here. Category 1, it consists of evaluation and management. Whatever the CPT that starts with 99 series, that is evaluation and management. Whatever the CPT that starts with 00, that is anesthesia. Then it also consists of the surgery. If the CPT that starts with 10,000, that is integumentary. If the CPT that starts with 20,000, it is musculoskeletal. If the CPT that starts with 30,000, it is respiratory. If the CPT that starts with 40,000, it is digestive. If the CPT that starts with 50,000, it is urinary. If the CPT that starts with 60,000, it is endocrine. Apart from that, you will be having the 70,000 series, that is radiology. The 80,000 series, it is pathology. The 90,000 series, it is medicine. So these all will be present in category 1. Apart from that, you will be having, this is a category 2 and category 3. And you will be having the appendixes like which are present related to the modifiers. So this is the organization of a CPT book. So that's what I have discussed here. And apart from that, the HCPCS. See, what is HCPCS? The last book. See, this is the HCPCS book, we can say. See, this book was also published by AMA, American Medical Association, and it is the level 2 form of CPT. Okay, it is a level 2 form of CPT, and this book is used for the material and supplies, we can say, and all the code starts with the alphabet and ends with a numerical. So that's why this is a alphanumerical. So now we are moving into the main key chapter, everyone will be eagerly waiting it. That is nothing but how to start your career as certified medical coder. ఇందాకటి నుంచి మనం అంటున్నాం, ఒక సర్టిఫైడ్ మెడికల్ కోడర్ అవ్వాలంటే సిపిసి సర్టిఫికేషన్ అని చెప్పాను. ఆ సిపిసి సర్టిఫికేషన్ అనేది బేసిక్ అండి. మీకు ఒక అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడింగ్ కింద మీకు ఆల్మోస్ట్ 32 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక బేసిక్ ఎన్రోల్ సర్టిఫికేషన్ సిపిసి. మీరు అవుట్ పేషెంట్లో పర్ఫెక్ట్ అయ్యారనుకోండి సిఓసి, మీరు ఇన్ పేషెంట్లో పర్ఫెక్ట్ అయితే సిఐసి. అదే మీరు ఆడిటర్ అయ్యారనుకోండి, మీ పొజిషన్కి తగ్గట్టు మీకు ఒక సర్టిఫికేషన్ సిపిఎంఏ. అదే మీరు ఫిజిషియన్ ప్రాక్టీస్ మేనేజర్ కింద సిపిపిఎం. అదే మీరు మెడికల్ బిల్లింగ్ సైడ్ వెళ్ళారంటే సిపిబి. సో అలా మీకు 32 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ ఏఏపిసి అనేది మనం ప్రైవేట్ సర్టిఫికేషన్స్ అనొచ్చు, ఆహిమా అనేది గవర్నమెంటల్ సర్టిఫికేషన్స్. అయితే ఏదైతే ఏఏపిసి వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఉందో, ఈ సర్టిఫికేషన్స్ అనేవి మనం యుఎస్కే కాదండి, యూ కెన్ వర్క్ విత్ సమ్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఇన్ సింగపూర్ యాజ్ వెల్ యాజ్ అరబ్ కంట్రీస్. అండ్ సో ఇప్పటిదాకా మనం యుఎస్ వరకే మనకు తెలుసు, మరి మిగతా కంట్రీస్లో ఏంటి పరిస్థితి?
చీమా అనే సర్టిఫికేషన్ మీరు రాస్తే కెనడాలో వర్క్ చేయొచ్చు, సర్టిఫైడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్. అలానే హీమా సర్టిఫికేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇది ఐసిడి 10AM అంటారు. అలానే కొరియన్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫర్మేషన్, అది కాహిమీ సర్టిఫికేషన్. ఇది చేస్తే మీరు నార్త్ కొరియా, సౌత్ కొరియాలో వర్క్ చేయొచ్చు. దెన్ యూకేలో ఏ కంట్రీలో అన్న వర్క్ చేయాలి అంటే నేషనల్ క్లినికల్ కోడింగ్ క్వాలిఫికేషన్, ఈ సర్టిఫికేషన్ చేస్తే మీరు యూకేలో వర్క్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ certifications which are similar to USA as well as in other countries, and these are the few certifications that I have listed in the AAPC. సో హౌ టు ఎన్రోల్ ఫర్ ఏ సర్టిఫికేషన్, ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్కి మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు లింక్ డిస్క్రైబ్ చేశానండి, యూ కెన్ గో త్రూ దిస్ లింక్, జస్ట్ గో టు ద అబోవ్ లింక్ లైక్ www.aapc.com certification and locate exam and click on search for an exam. ఇక్కడ సెలెక్ట్ బై కంట్రీ, ఇక్కడ సెలెక్ట్ బై కంట్రీలో ఇండియా అని ఇచ్చి సర్చ్ ఆప్షన్ ఇస్తే యూ విల్ బి గెటింగ్ లైక్ ఎగ్జామ్ డేట్. So every exam dates will be displayed here, the start time, the proctors, the city, the seats remaining, and view details. Once you click on the view details, it will be displayed for you like this. So go to the exam registration and click on the add or renew membership. So here it will be displayed like $190 is your membership ma. See, this membership will be valid for 1 year. 1 year వరకు validity ఉంటుందండి. అండ్ స్టెప్ 2 యూ నీడ్ టు గివ్ ఫర్ సెలెక్ట్ ఎగ్జామ్. ఇందులో మీరు కోడింగ్ అని సెలెక్ట్ చేసి సిపిసి అని సెలెక్ట్ చేయాలి. అప్పుడు స్టెప్ 3 సెలెక్ట్ వోచర్ అని అడుగుతుంది. సో ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ $530. టోటల్ మీ ఎగ్జామ్ కాస్ట్ అలాంగ్ విత్ మెంబర్షిప్ ఇట్ ఈస్ అరౌండ్ $530 + $190, $720 ఈజ్ యువర్ ఎగ్జామ్ కాస్ట్. సిపిసి ఎగ్జామ్ డీటెయిల్స్, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని గంటలు జరుగుతుంది, ఎన్ని మార్క్స్కి. ఎగ్జామ్ వచ్చేసరికి కంప్లీట్గా ఓపెన్ బుక్ ఎగ్జామ్ అండి. డ్యూరేషన్ వచ్చేసరికి 4 hours. టోటల్ మార్క్స్ 100 మార్క్స్ అని చెప్పొచ్చు. పర్సంటేజ్ ఈజ్ 70%. 2 అటెంప్ట్స్ అండి. ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంది. మీకు అన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంది. ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్. మీరు ఇంటర్ తర్వాత ఏదైతే మీరు ఎంసెట్ కోసం రాస్తారో అందులో ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి కదా, సిమిలర్ ఓఎంఆర్ షీట్ ప్యాటర్న్ ఎగ్జామ్. అయితే ఇందులో మనం చెప్పుకున్న సిలబస్లో ఐసిడి, టర్మినాలజీ, ఎనాటమీ, ఫిజియాలజీ, టిక్పిక్స్, బిల్లింగ్ ఇవన్నీ కలిపి 30 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఒక్క సిపిటి ఒక్కటే మీకు 70 క్వశ్చన్స్ కవర్ అవుతుందండి. సాఫ్ట్వేర్ టూల్స్ ఫర్ మెడికల్ కోడింగ్. సాఫ్ట్వేర్ టూల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, మనం బుక్ నుంచి యూజ్ చేసి కోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే సాఫ్ట్వేర్ యూజ్ చేసి కోడ్ చేయాలంటే అది చాలా ఈజీ. అందులో చాలా సాఫ్ట్వేర్స్ లిస్ట్ అవుట్ చేశాను, కానీ దీంట్లో మేజర్ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే 3M, T సిస్టమ్స్, వెబ్స్ట్రాట్, ట్రూ కోడ్, ఫ్లాష్ కోడ్, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్గా వాడుతున్న సాఫ్ట్వేర్స్. దెన్ ఇక్కడ చూడండి 3M సాఫ్ట్వేర్ డెమో ఇచ్చాను. ఇక్కడ పేషెంట్ వచ్చింది, నాకు చెవులో ఏదో ఫారెన్ బాడీ ఉంది. ఫారెన్ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లాడండి, వాడికి తెలీదు ఎరేజర్ చెవులో పెట్టుకున్నాడు, అది ఫారెన్ బాడీయేగా, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి వచ్చాడండి. అది ఎటు పక్క అంట, కుడి పక్క ఉన్న చెవులో నుంచి. ఆడిటరీ కెనాల్ అంటే చెవు అంటారు. సో ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది పేషెంట్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. స్టెప్ 2 ప్రొసీజర్. ప్రొసీజర్ దగ్గర మీరు చేయాల్సింది ఏంటి అంటే రిమూవల్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫారెన్ బాడీ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అది ఎటు సైడ్ అని అడుగుతుంది, ఆర్గాన్ లొకేషన్. దాంట్లో ఆడిటరీ అని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్ 69200 అని కోడ్ వస్తుంది. కానీ అది ఎటు పక్క, అది కుడి పక్క ఎడం పక్క అన్నది మీరు ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ మీకు యాడ్ ఆర్ డిలీట్ మాడిఫైయర్ ఉంటుంది. దాంట్లో మీరు క్లిక్ చేస్తే మాడిఫైయర్ కేటగిరీ కనిపిస్తుంది కదా ఇక్కడ, దీంట్లో నుంచి ఆర్టీ అని క్లిక్ చేస్తే ఇదిగోండి 69200 విత్ ఆర్టీ. సో ఇలా వస్తుందండి మీకు కోడ్స్. అదే ఫ్లాష్ కోడ్ టూల్లో అయితే ఎలా నావిగేట్ చేస్తారంటే ఇక్కడ మీరు డయాగ్నోసిస్కి సర్చ్ చేయాలండి, అంటే జబ్బుకి సర్చ్ చేయాలి. ఇక డయాగ్నోసిస్ అని క్లిక్ చేస్తే ఇలా A to Z దాకా డిస్ప్లే అవుతుంది డిక్షనరీ లాగా. సో ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎబేసియా అని చెప్పాడండి పేషెంట్కి. సో ఏ అనే ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేస్తే ఎబేసియా అని వచ్చేస్తుంది. దాని పక్కన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అదే మీ కోడ్ F44.4. సో ఇంతే, వెరీ ఈజీ. So just if you want, I will be giving you some clear idea.
సో ఇక్కడ చూడండి, కొన్ని ఆర్గనైజేషన్స్ సిడిసి అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాయండి. అది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు హెడేక్ అనే టైప్ చేయండి, గివ్ ఎంటర్. సో ఇక్కడ హెడేక్ లో మీకు ఎన్ని హెడేక్స్ ఉన్నాయో అన్ని చూపిస్తున్నాడు. అది లంబార్ హెడేకా, పంచరల్ స్పైనల్ హెడేకా, లేకపోతే స్పైనల్ పంచర్ ట్యాప్ హెడేకా, లేకపోతే అనస్థీషియా రిలేటెడ్ హెడేకా, అవన్నీ మనకు చెప్పలేదు కదా, హెడేక్ అన్నాడు అంతే. సో మీ కోడ్ ఏంటి, R51.9. సో ఇది కొంచెం చూడండి, హెడేక్ అన్స్పెసిఫైడ్. అదే హెడేక్ విత్ ఆర్థోస్టాటిక్ కాంపోనెంట్ అయితే R51.0. సో ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఇలా మీకు మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. మీరు ఎలా సెర్చ్ చేయాలనుకుంటే అది జస్ట్ ఇక్కడ మీరు టైప్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఫీవర్ అని మీరు టైప్ చేశారండి. సో ఇక్కడ చూడండి, ఫీవర్లో ఎన్ని ఫీవర్స్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే అవుతుంది. అబార్టస్ ఫీవరా, టిక్ ఫీవరా, లేకపోతే అపాథే ఫీవరా, ఏంటి అని అన్ని ఫీవర్స్ డిస్ప్లే అవుతుంది. కానీ వాడు ఏం చెప్పాడు మీకు, జస్ట్ ఫీవర్ అన్నాడు అంతే. సో అప్పుడు మీరు ఎఫ్ అనే ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ R50.9 ఉంది కదా, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఫీవర్ అన్స్పెసిఫైడ్, క్లియర్. సో ఇంత ఈజీ సెర్చ్ చేసుకోవడం కూడా సాఫ్ట్వేర్లో. అదే మీరు బుక్లో నావిగేట్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పొచ్చు మనం. మూవింగ్ ఆన్ టు ద జేడీ ఆఫ్ ఏ మెడికల్ కోడర్, అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు. ఒక మెడికల్ కోడర్ ఏం చేస్తారు, ఒక మెడికల్ కోడర్కి ప్రతిరోజు కూడా కొన్ని లిస్ట్ ఆఫ్ ఎన్కౌంటర్స్ ఇస్తారండి. లిస్ట్ ఆఫ్ ఎన్కౌంటర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పేషెంట్కి మన ఇండియాలో ఫస్ట్ టోకెన్ ఎలా ఇస్తారో, సెకండ్ వచ్చిన పేషెంట్కి సెకండ్ టోకెన్, అదేగా వాళ్ళకి టోకెన్ నెంబర్స్. అక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చిన పేషెంట్కి 1 2 3 4 అని ఇచ్చారనుకోండి, సెకండ్ వచ్చిన పేషెంట్కి 2 3 4 5 అలా ఒక నెంబర్ అనేది ఉంటుంది. అలా మీకు ఒక 50 ఎన్కౌంటర్స్ ఇస్తే ఆ 50 ఎన్కౌంటర్స్లో మెడికల్ రికార్డ్ అంతా మీరు రివ్యూ చేసి దాంట్లో ఏ జబ్బు కోసం వచ్చాడు, ఏ సర్జరీ జరిగింది, ఏం ప్రొసీజర్ జరిగిందని మీరు అనలైజ్ చేసి వాటిని మీరు ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్ కింద కన్వర్ట్ చేస్తే మీ పీర్ గ్రూప్, అంటే మీ పైన సీనియరా లేకపోతే మీ పైన ఆడిటర్ ఉంటారు, వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఇనిషియల్ డేస్లో వాళ్ళే రిలీజ్ చేస్తారు. మీరు కొంచెం పక్కాగా అయ్యారు అంటే మీరు బాగా చేస్తున్నారు, మీ దాంట్లో ఏ ఇష్యూస్ లేవు, క్వాలిటీలో మీకు అంతా అర్థమైంది. ఎందుకంటే ప్రతి హాస్పిటల్కి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిందే ఆ గైడ్ లైన్స్ అనేది. సో అందుకోసం మీ ఆడిటర్ రివ్యూ చేసి ఇనిషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు క్లయింట్కి, తర్వాత కొద్ది రోజులకి మీకే రిలీజ్ ఆప్షన్ ఇస్తారు. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ జస్ట్ చూడండి, 32 years ఆఫ్ పేషెంట్ అనే వాడు వస్తే దేనికోసం వచ్చాడు, హెడేక్, కాఫ్, సోర్ థ్రోట్ అని చెప్పేసి వచ్చాడు. అయితే ఇక్కడ వాడికి ఏం పాస్ మెడికల్ హిస్టరీలో ఏం లేవండి, ఆల్కహాల్ తాగడం కానీ టొబాకో యూస్ చేయడం కానీ ఏది లేదు. వాడికి మిల్క్ ప్రోడక్ట్ ఒక్కటే ఎలర్జీ అంతే. ఇన్వెస్టిగేషన్స్ సిబిపి తీశాడు, నార్మల్ అన్నాడు. థ్రోట్ కల్చర్ తీశాడు, పాజిటివ్ ఫర్ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా అన్నాడు. కోవిడ్ టెస్ట్ చేశాడు, నెగిటివ్ అన్నాడు. ఫైనల్ గా ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకల్ ఫ్యారింజైటిస్ అని చెప్పాడండి. డిశ్చార్జ్ డయాగ్నోసిస్ ఏం చెప్పాడు, హోమ్ అన్నాడు, సెఫిక్సిమ్ అన్నాడు యాంటీబయాటిక్, అది 5 days వాడమని చెప్పాడు. ఇక్కడ మీరు కోడ్ చేయాల్సింది ఎందుకు వచ్చాడు, హెడేక్. సో హెడేక్ ఇచ్చారు మీరు RFV. అలానే ఫైనల్ ఇంప్రెషన్ ఏం చెప్తున్నాడు, స్ట్రెప్టోకోకల్ ఫ్యారింజైటిస్. ఇదిగోండి నేను కోడ్ నావిగేట్ చేశాను. సో J02.0. ఇక్కడ నేను ఇచ్చింది ఓన్లీ ఐసిడికి ఇచ్చానండి, కానీ మీరు ఇవ్వాల్సింది ఎలర్జీ ఏముంది, ఇన్వెస్టిగేషన్ స్ట్రెప్టోకోకల్ చేశాడు కదా అవి, అండ్ డిశ్చార్జ్. క్లియర్, అన్నీ ఇవ్వాలి. సో నేను ఇది ఒక చిన్న శాంపుల్ లాగా 1 page డాక్యుమెంటేషన్ చేశాను, కానీ మీకు రియల్ టైం ఇదే సినారియో అట్లీస్ట్ 2 pages ఉంటుంది. దట్స్ ఇట్. సో కోడింగ్ అంతుంటే బిల్లింగ్ ఏంటి, బిల్లింగ్ వచ్చేసరికి మీకు కరెక్ట్గా పేమెంట్ రావడానికండి, అంటే నథింగ్ బట్ ఫిజిషియన్కి కరెక్ట్గా పేమెంట్ రావడానికి యూజ్ చేసే ప్రాసెస్ బిల్లింగ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బిల్లింగ్ అనేది మనకి ప్రొఫెషనల్ బిల్లింగ్ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ బిల్లింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ బిల్లింగ్ అంటే ప్రొవైడర్కి, ఇన్స్టిట్యూషనల్ బిల్లింగ్ అంటే హాస్పిటల్కి. అయితే మన మెడికల్ కోడింగ్లో సాఫ్ట్వేర్స్ ఎలా ఉన్నాయో బిల్లింగ్లో కూడా మనకి సిమిలర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఇందులో మెడికల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాడడం వల్ల ఏమవుతుందంటే రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అనేది తగ్గుతుంది, బిల్స్ అనేవి టైమ్గా సప్లై అవుతూ ఉంటాయి. మనకి సిపిసి సర్టిఫికేషన్ ఎలానో సిపిబి ఎగ్జామ్ కూడా సిమిలర్ అలానే ఉంటుంది, కానీ అది 100 మార్కులకైతే ఇది 135 మార్క్స్కి.
ఇక్కడ కూడా మీకు 4 అవర్స్ ఎగ్జామ్, ఇది కూడా ఓపెన్ బుక్ ఎగ్జామే. ఇన్సూరెన్స్ మీదనే మీకు 29 క్వశ్చన్స్, బిల్లింగ్ రెగ్యులేషన్స్ మీద 17 క్వశ్చన్స్, ఉత్త బిల్లింగ్ అపీల్స్ డినైల్స్ మీద 19 క్వశ్చన్స్, కిప్పా మీద 7 క్వశ్చన్స్, రియంబర్స్మెంట్ అండ్ కలెక్షన్ 19 క్వశ్చన్స్. సో టోటల్ ఇదండి మీ సర్టిఫైడ్ బిల్లింగ్ ఎగ్జామ్. జనరల్గా చెప్పాలి అంటే ఇన్ జనరల్గా మ్యాక్సిమం మెడికల్ బిల్లింగ్ చాలామంది ఎవరు సర్టిఫికేషన్ ఏం చేయరండి. ఒకసారి ఆర్సీఎం స్పెషాలిటీ అయిపోతే చాలామంది కొంతమంది ఈ స్ట్రీమ్కి మూవ్ అవుతారు. చాలా వరకు ఏంటి అంటే కోడర్స్లోనే ప్లాట్ఫామ్స్ వెతుక్కుంటూ ఉంటారు. సో దట్స్ వాట్. బిల్లింగ్లో మీకు గ్రోత్ అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. కోడింగ్లో గ్రోత్ వచ్చేసరికి చాలా హ్యూజ్ అని చెప్పొచ్చు. So that's it, team. If you are having any further queries or anything, you can contact us. Okay, Srikanth is there with us, so he will be able to clarify your doubts. I think entire information was covered in this. Srikanth garu. Yes, ma'am. Yeah. Thank you very much, ma'am. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్ మీకు మేడం ప్రెజెంటేషన్ నచ్చితే, మేడం గారి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. బేసిక్ మెడికల్ కోడింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, సిపిసి సర్టిఫైడ్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ కామెంట్ బాక్స్లో పెట్టిన మొబైల్ నెంబర్స్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. Yeah, thank you, Srikanth. Thank you, team.